హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రాని. ఈరోజు కొన్ని అంశాలతో మీ ముందుకు రావడం జరిగింది. దానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే, చాలామంది గ్రూప్ 2 మెయిన్స్ ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసే వారికి అందరికీ కూడా ఒక ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ఏంటంటే రిజల్ట్స్ గురించి. రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి అనేటువంటి వాటి గురించి, మరియు కట్ ఆఫ్ తగ్గనుందా అనేటువంటి వాటి గురించి, మరియు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కోర్టు కేసు అంశాల గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు. అయితే ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశాలు ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా మెయిన్స్ రిజల్ట్స్ ఇవ్వడానికి కోర్టు కేసుకి సంబంధం ఏమైనా ఉందా అనుకునే వాటిని మనం పరిశీలిద్దాం. అంతకంటే ముందుగా అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ నేనైతే ఇస్తున్నాను. ఇంకొకటి, నేను ఎప్పుడు కూడా ఎవరికి పక్షపాతం అయితే కాదు చెప్తున్నాను, ఏ అభ్యర్థికి కూడా పక్షపాతం అయితే కాదు చెప్తుంది. మీ అందరికీ కూడా బాగా చదువుకోండి అని చెప్తున్నాను, రెగ్యులర్గా చదవండి అని చెప్తున్నాను, రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను. ఓకే, అది ఎప్పటికైనా యూజ్ అవుతుందని కూడా చెప్పడం అనేది మీకు జరుగుతుంది. నాలెడ్జ్ అనేది మీ దగ్గర నుంచి ఎవరు కూడా దొంగలించలేరని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళేట ముందుగా వెళ్తున్నాం. ఇప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనుకున్నాం. మొన్న ఆల్రెడీ గతంలో నేనైతే 11వ తేదీన వస్తుంది అని చెప్పేసి అన్నాను. కానీ ఆ రోజు అయితే మాత్రం రాలేదు. తర్వాత ఇక 18వ తేదీన రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా అనుకున్నాం. కానీ ఆ రోజు కూడా రాలేదు. అయితే ఇప్పుడు 25th ఇస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాము. వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అని చెప్పేసి భావిస్తున్నాం. ఓకే, అయితే ఇక్కడ కోర్టు కేసుకి లేకపోతే ఈ యొక్క రిజల్ట్స్కి ఎటువంటి సంబంధం ఉందా లేదా అనేటువంటి వారు చాలామంది అడుగుతున్నారు. అయితే వాటికి కోర్టు కేసు ఏదైతే ఉందో ఆ యొక్క న్యాయస్థానాలు అనేవి, న్యాయస్థానం వాటి యొక్క తీర్పు అనేది ఎప్పుడు కూడా మీరు రిజల్ట్ ఆపండి అని కానీ రిజల్ట్ ఇవ్వద్దని కానీ చెప్పలేదు. ఓకే, ఎప్పుడు కూడా అలా చెప్పదు కూడా. అండ్ ఇంకొకటి, ప్రభుత్వము, పబ్లిక్ సర్వీస్ కమిషను, ఈ రెండు కూడా వాటి పనులు అవే చేసుకుంటూ పోతాయి. అయితే మనకి ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఏదైతే కోర్టు కేసు ఉందో ఈ కేసు అనేది మాత్రం ఎన్ని నెలలైనా పట్టొచ్చు, ఎన్ని రోజులైనా పట్టొచ్చు, 30 రోజులు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు. అదేవిధంగా 28th ఇది కంప్లీట్గా దీని గురించి మొత్తం కూడా మనకి ఫైనల్గా ఏదో ఒకటి తేలొచ్చు. ఎప్పుడైనా సమయం పట్టవచ్చు. మనం చూసాం 1998 డిఎస్సి నోటిఫికేషన్ కూడా 2024లో వాళ్ళకి ఉద్యోగం రావడం జరిగింది. నేనైతే ఆ విధంగా అనుకోవట్లేదు. ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి కాబట్టి. అదంటే డిఎస్సి నోటిఫికేషన్ అండ్ చాలామంది నష్టపోయారు. బట్ ఇదైతే మాత్రం చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇందులో కొంతమంది ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మరి కొంతమంది 2 years 3 years కూడా కష్టపడి చదివి వారు మంచి మార్కులు తెచ్చుకొని కూడా ఉన్నారు. అయితే ఏదేమైనా మాత్రం ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తేలాలి అనేది కూడా మనం కోరుకుందాం. ఇంకోటి, దీనికైతే మాత్రం సమయం ఆ రోజు అవ్వచ్చు 27th, లేకపోతే ఇంకా నెక్స్ట్ 30 రోజులు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, 3 సంవత్సరాలైనా అవ్వచ్చు. ఓకే, ఏదైనా సరే అవ్వచ్చు. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉండేటటువంటి అంశాలు అనేవి కొన్నిసార్లు కొంతవరకు ఇక్కడ ఎప్పుడు అది ఎండింగ్ అవుతుందనేది కూడా తెలియదు. కోర్టు కేసులో ఎప్పుడు ఎండింగ్ అవుతుందనేది కూడా మనకి ఎప్పుడు కూడా తెలియదండి. అది నేనైతే చెప్తున్నాను క్లియర్ కట్గా. ఇంకొకటి, కోర్టు న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారు ఇచ్చేటటువంటి తీర్పుకు మనమందరము కూడా కట్టుబడి ఉండాలి. ప్రతి పౌరుడు కూడా న్యాయస్థానాలు ఇచ్చేటటువంటి తీర్పుకు కట్టుబడి ఉండాలి కూడా. ఇది మన కాన్స్టిట్యూషన్లో కూడా మనం సరిగ్గా నేర్చుకున్నాం. ఇంకొకటి, మాట్లాడేటటువంటి స్వేచ్ఛ కూడా మనకు ఉంది. మీరందరూ కొంతమంది కొన్ని విధాలుగానే మాట్లాడుకుంటారు. అయితే ఒకరిపైన ఒకరు మాట్లాడడం అనేది కొద్దిగా దుర్భాషలు ఆడడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో చేశాడు మన గురించి, అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఇంకొకటి, వాళ్ళ నైజమంకి అంతే. ఇంకా వాళ్ళ పేరెంట్స్ నేర్పేటటువంటి దాన్ని ఏమంటారు, సంస్కారం అది.
ఇంకా ఫైనల్ అది, ఇంకా అంత మించి వేరే అన్నం వాళ్ళ కర్మ ఇంకా అనుకుంటా. ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా నేను చెప్తుంది ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ గురించి మాట్లాడుతున్నారు చాలామంది. కట్ ఆఫ్ అయితే నేను చెప్పానండి గతంలో. ఫస్ట్ ఎగ్జామ్ ముందే నేను చెప్పాను, ఒకటి 23rd 230 మార్కులు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మీకు. అది కట్ ఆఫ్ కాదు. చాలామంది కట్ ఆఫ్ అని అంటున్నారు. నాకు కట్ ఆఫ్ను హైయెస్ట్ మార్క్స్కి తేడా ఉంది. కట్ ఆఫ్ అనేది ఏంటి, అక్కడతో ఆ కేటగిరీకి ఆ ఉద్యోగం వచ్చింది. లీస్ట్ కట్ ఆఫ్ అంటే లీస్ట్ కేటగిరీ జాబ్ ఏదైతే ఉన్నాయో అక్కడతో ఉంది, అయిపోతుంది. తర్వాత హైయెస్ట్ ఎవరికైతే ఉందో, ఎక్కువ మార్కులు ఎవరికైతే వచ్చాయో, ఈ యొక్క డిప్యూటీ తహసీల్దార్ కానీ ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ రిమైనింగ్ పోస్టులు, హైయెస్ట్ పోస్టులు అనేవి మనకి వచ్చేటటువంటి అవకాశం మాత్రం కట్ ఆఫ్ హైయెస్ట్ మార్క్స్ వచ్చే వాళ్ళకి ఆ కట్ ఆఫ్ అనేది ఉండబోతుంది. అయితే నేను చెప్పేటటువంటి వాటిలో 240 మార్కులు వచ్చేవాళ్ళు నాకు చాలా వరకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఒక 10 to 20 మెంబర్స్ వరకు ఉన్నారండి. 240 అయితే 240 to 230 మధ్యలో ఒక 30 మెంబర్స్ ఉన్నారు. ఇంకా చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నాతో పాటు కలిసి చదువుకున్నవారు, అంటే నాతో పాటు చదువుకున్న తర్వాత ఇండస్ట్రీస్కి వెళ్ళేవారు. ఇండస్ట్రీస్లో అది కూడా ఫార్మకో విజిలెన్స్ అని ఉంటుంది. ఫార్మకో విజిలెన్స్, మెడికల్ కోడింగ్ ఏదైతే ఉంటుందో, ఈ మెడికల్ కోడింగ్, ఫార్మకో విజిలెన్స్, అదేవిధంగా మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, ఇవన్నిటిని కూడా చాలామంది వెళ్ళడం అనేది జరిగింది. ఆయా జాబ్స్ చేస్తూ ఆ ఉద్యోగానికి స్టాప్ పెట్టి ఒక 2 years చదువుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాతో పాటు, నా ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పింది ఏంటంటే 180 చెప్తున్నారు, కొంతమంది 170 చెప్తున్నారు, 190 చెప్తున్నారు. ఈ 3 కూడా గమనించండి. వాళ్ళు అంటే ఉద్యోగం చేసుకున్న తర్వాత 2 years కష్టపడే వాళ్ళకి వచ్చేటటువంటి మార్క్స్ అవి డిపెండ్స్ ఆన్ దేర్ క్యాపబిలిటీ. వాళ్ళు కూడా అక్కడ వెల్ నాలెడ్జ్ పర్సన్స్ కూడానండి. వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి, నెక్స్ట్ వారు కోచింగ్ తీసుకునేటప్పుడు కూడా అంతే స్పీడ్గా ఉండేవారు అనమాట. వాళ్ళు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా టాప్ 10లో వారు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఇప్పుడు 180 నుంచి 210 మధ్యలో నాకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, 170 కూడా చెప్పారు కొంతమంది. అయితే అది పోకడా. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఏదైతే ఉందో, షెడ్యూల్ క్యాస్ట్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉమెన్ కేటగిరీకి వచ్చేటటువంటి ఉద్యోగాలు కట్ ఆఫ్ చెప్తున్నాను. 160 కంటే కూడా తగ్గొచ్చు. ఇక్కడ 160 to 155 మధ్యలో అయినా సరే ఉండొచ్చు. అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ మెన్ ఎవరైతే ఉంటారో వారికి 170 to 180 మధ్యలో అయితే ఉండొచ్చు. ఇంకా మిగతా బీసీఏ కానీ, బీసీడీ కానీ, బీసీబీ కానీ, ఈ మూడింటికి కూడా చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగానే నాకు తెలిసి వారు చాలామంది మన యొక్క పోల్లో కూడా చాలామంది పాల్గొన్నారు. వీటిలో కూడా చాలామంది చెప్పినటువంటి వారు నాకైతే మాత్రం, నేను నా వాట్సాప్లో పోల్ పెట్టాను, వాట్సాప్ గ్రూప్లో. వాళ్ళకు ఒకటే చాలామంది చెప్పారు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి అడిగేసరికి వాళ్ళు చెప్పినటువంటి బీసీ ఏ అంటే డిపెండ్స్ అన్న, అది కూడా నేను కేటగిరీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కువగా నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అక్కడ వాళ్ళు పోల్లో పాల్గొనండి నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అక్కడ 180 నుంచి 195, అదేవిధంగా 200, 205, 210 కూడా చాలామంది చెప్పారు. కానీ ఇక్కడ చూసుకుంటే 190 ఈజ్ సేఫెస్ట్ స్కోర్ ఫర్ ఆల్ బీసీ కేటగిరీస్ అని చెప్పేసి నేనైతే చెప్పడం జరుగుతుంది. ఇది నా యొక్క విశ్లేషణ మాత్రమే. ఓకే, ఇది నా యొక్క విశ్లేషణ మాత్రమే అని 3 సార్లు చెప్పాను. ప్రజెంట్ నాకు వచ్చిన సమాచారం మాత్రమే అని కూడా చెప్పాను. ఇంకెవరైనా సరే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళ కోసం అని చెప్పేసి కామెంట్ బాక్స్ కూడా ఆపడం అనేది జరిగింది. మరికొంతమంది ఎవరైతే ఉంటారో, ఓకే, రిజల్ట్స్ కోసం వెయిట్ చూస్తుంటే వారు ఎవరైతే ఉంటున్నారో, ఇంకా వాళ్ళు బాగా రాసినట్లయితే వెల్ అండ్ గుడ్, వాళ్ళకు వచ్చేటటువంటి మార్క్స్ బట్టి ఉంటుంది. ఇంకా ఫైనల్ మీకు నెక్స్ట్ ఎగ్జామ్స్ ఇంకేమైనా ఉన్నాయా అనేటువంటి వాటిని మధ్య ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకటి మాత్రం చెప్తున్నా, చదవడం అనేది
మానకూడదు. ఇప్పుడు జరగాల్సింది జరుగుతుంది, జరిగిపోయింది ఆల్రెడీ. జరగాల్సింది ఏదైనా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రిపరేషన్ అనేది ఆపకూడదు. ప్రిపరేషన్ ఆపకుండా చదివేవాడే రేపు పొద్దున స్టెప్ బై స్టెప్ ఎక్కగలడు. ఇది ఒక పాయింట్, మీకు చెప్పినటువంటి మంచి పాయింట్ కూడా నేనైతే అనుకుంటున్నాను. చదవండిరా అని చెప్పడం అనేది తప్పు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ హైయెస్ట్ అంటే ఎవరైతే ఉంటారో, ఇప్పుడు చాలామంది ఎవరైతే గ్రూప్ 2లో నాన్ ఎగ్జిక్యూటివ్లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వారికి అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగాలు వచ్చినట్లయితే, సిపిటికి పిలిచిన తర్వాత కూడా తక్కువ స్థాయి ఉద్యోగాలు వచ్చినట్లయితే వారు లెఫ్ట్ అవ్వచ్చు అక్కడి నుంచి. దీన్ని బట్టి కూడా కట్ ఆఫ్ అనేది బేస్ అయి ఉంటుందండి. ఓకేనండి. తర్వాత ఇంకొకటి, సిపిటికి ముందు కూడా చాలామంది లెఫ్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే సిపిటికి అటెండ్ అవ్వకపోవచ్చు. ఓకే. సో దీన్ని బేస్ చేసుకొని కూడా 1:2 కంటే కూడా ఒకవేళ ఎక్కువగా పిలిచేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. అది ఎందుకనంటే డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటాలిటీస్ బట్టి మనకి ఉంటుందన్నమాట. ఇది ప్రధానంగా నేను చెప్పేటటువంటి ఈ విషయాలుగా మీరు పరిగణించండి. నాకు చాలామంది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకైతే నేను చెప్తున్నాను. ఓకేనండి. అది ఫైనల్. ఇంకొకటి, ఎవరు కూడా డైవర్ట్ అవ్వద్దు, అందరూ చదువుకోండి అని మాత్రం చెప్తున్నాను ఫైనల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.